పునాదులు మొండిగోడలతో వదిలేసి ఇప్పుడు తామే టిట్కో ఇళ్లు కట్టామంటూ టీడీపీ నేతలు సెల్ఫీలు దిగడం సిగ్గుచేటని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో టిట్కో ఇళ్లకు సంబంధించి 300 చదరపు అడుగులకు తొలుత 500 రూపాయలు కట్టించుకున్నారని మంత్రి సురేష్ గుర్తు చేశారు. అనంతరం 2.65 లక్షల రుణం పేరుతో నెలకు 3000 రూపాయల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని వారికి తెలిపారన్నారు. కానీ సీఎం జగన్ సర్కార్ ₹1 రిజిస్ట్రేషన్ చేసి మరీ అందిస్తుందన్నారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం, అల్లీనగరం, కల్లూరుపల్లి ప్రాంతాల్లోని టిట్కో ఇళ్ల వద్ద కనీస సౌకర్యాలు కూడా లేని ఆయా ప్రాంతాల్లో 100% సౌకర్యాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించేందుకు సీఎం ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మొత్తం 160 చోట్ల 2.63 లక్షల ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. ఇందులో ఇప్పటికే 23 చోట్ల 50,000 పైచిలకు ఇళ్లను 100% పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించామన్నారు. చంద్రబాబు హయాంలో టిట్కో ఇళ్లకు సంబంధించి 300 చదరపు అడుగులకు తొలిత 500 రూపాయలు కట్టించుకున్నారని మంత్రి సురేష్ గుర్తు చేశారు. అనంతరం 2.65 లక్షల రూపాయల రుణం పేరుతో నెలకు 3,000 రూపాయల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని వారికి తెలిపారన్నారు. కానీ సీఎం జగన్ సర్కార్ ₹1 రిజిస్ట్రేషన్ చేసి మరీ అందిస్తోందన్నారు. అందులో భాగంగానే నేడు 1.40 లక్షల ఇళ్లకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు పైగా భారాన్ని ప్రభుత్వం భరిస్తోందన్నారు. అలాగే 360 చదరపు అడుగుల ఇంటికి 50,000, 430 చదరపు అడుగుల ఇంటికి ₹1,00,000 చొప్పున చంద్రబాబు ప్రభుత్వం అడ్వాన్సులు వసూలు చేస్తే ప్రస్తుతం వారికి కూడా అడ్వాన్స్గా చెల్లించిన మొత్తంలో 50% రాయితీని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు చరిత్రహీనుడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు పిచ్చికోతలు కూస్తుంటే పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తుందని అన్నారు. హామీలు అమలు చేయని చంద్రబాబును ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఆయనకు సహకరించారని దుయ్యబట్టారు. టీడీపీ బీసీ నేతలు నాడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చంద్రబాబుకు ఊడిగం చేశారే తప్ప ఏనాడైనా బీసీల గురించి గలం విప్పారని ప్రశ్నించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దేశంలోని తొలిసారిగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం మొత్తం ఆర్థిక నేరగాళ్లకు నిలయంగా మారిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారులుగా చేతగాని వాళ్లను పెట్టుకున్నారని, వాళ్ల సలహాలతో అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. వందే భారత్ రైలు ఛార్జీలు, విమాన ఛార్జీలను తలపించేలా ఉన్నాయన్నారు. త్వరలో వీటిని కూడా ప్రైవేటీకరించడం ఖాయమన్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకు అనుకూలంగా ఉన్న రోజుల్లో అవినీతి కనపడలేదని, వ్యతిరేకమైన తర్వాత కేసీఆర్ అవినీతి తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. మోదీ తనకు జైకొట్టేవారిని ఇళ్లకు పంపుతున్నారని, వ్యతిరేకించేవారిని జైళ్లకు పంపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని తీరును ఎండగడుతూ 19 రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి వచ్చాయని నారాయణ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం జరుగుతుందని, ప్రజల్లో మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తాము మంచి చేస్తున్నాం కాబట్టి ప్రజల వద్దకు వెళ్లి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామన్నారు. ప్రజల మంచి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే అవినీతి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబుని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్ 183వ సచివాలయం పరిధిలో నాడు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం జరిగింది. 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ, గ్రంథి బుజ్జి, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొఠారి మరియు సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులతో కలిసి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం, నేటి జగనన్న మధ్య తేడాను వివరిస్తూ అభిప్రాయాలు సేకరణ చేశారు. ఇంటి యజమాని అనుమతితో డోర్ స్టిక్కర్ను అంటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న చేసిన మంచి ప్రజలకు తెలుపుతున్నామని, దానిపై ప్రజల అభిప్రాయాన్ని అడుగుతున్నామని చెప్పారు. ప్రజలు మంచిగా స్పందిస్తూ వారి అభిప్రాయాన్ని తెలుపుతున్నారని అన్నారు. అందరూ తమ ఫోన్లకు స్టిక్కర్ అంటించండి అని అడుగుతున్నారన్నారు. చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కడ ఉంది, ఏమైంది అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర సెల్ఫీలకి పరిమితమైందన్నారు. సెల్ఫీలే నా గోల్ అని పాదయాత్ర చేస్తున్న వ్యక్తి లోకేష్ అని అన్నారు. అవినీతి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధికి ఏం చేశారు అనే దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. తాము చేసిన అభివృద్ధిపై చర్చకి సిద్ధమని అన్నారు. చంద్రబాబు చర్చకి రావాలని కోరారు. ప్రజల నుంచి చక్కటి మద్దతు వస్తుంది. ఈరోజు దాదాపు 37వ డివిజన్లో
183 సచివాలయంలో C4 క్లస్టర్లో తిరుగుతున్నాం. ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఏ విధంగా మీకు మేలు జరుగుతుంది, ఈ ప్రభుత్వం వల్ల మీకు ఎట్లా ఉందనేది ప్రతి ఇంటికి వెళ్తున్నాము. ప్రతి వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్డ్ కాల్ ఇస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ స్టిక్కర్ వేసుకుంటున్నారు. గుమ్మానికి కూడా వారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ స్టిక్కర్ తీసుకుని అతికించుకున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా మేము ఓపెన్గానే అడుగుతున్నాం. ఇందాక ఇక్కడ అడిగితే ఒకళ్ళకి కరెంటు మీటర్ వల్ల పెన్షన్ రాలేదన్నారు. దాన్ని వెంటనే కూడా రెక్టిఫై చేయమని చెప్పాం. తప్పకుండా వాళ్ళకి కొద్ది రోజుల్లోనే అది రెక్టిఫై చేసి కూడా, ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తో కనుక ఏదైనా పథకం రాకపోతే ఆ పథకాన్ని మళ్ళీ అందించేదానికి అనేక గడప కార్యక్రమం కానివ్వండి, ఈ కార్యక్రమం కానీ చేపట్టడం జరిగింది. ఎందుకంటే చివరి వ్యక్తి వరకు కూడా పథకం అందించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రజాప్రతినిధి కూడా ఇంటి వద్దకు వెళ్ళి మాట్లాడి ధైర్యం చేసి కానీ సాహసంగా ఉండే పరిస్థితి కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి గడపకి వెళ్తున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానానికి. టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసాలకు అలవాటు పడిన టీడీపీ నాయకులు ఇంకా మోసాలు చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమని జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ సెల్ఫీతో చంద్రబాబు సెల్ఫ్ గోల్లో పడ్డారన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం దోచుకుందన్నారు. రాష్ట్రంలో 17,000 జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50,000 టిట్కో ఇళ్లు ఇచ్చామన్నారు. 2 నెలల్లో మరో 40,000 టిట్కో ఇళ్లు ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాను తుంగలో తొక్కిన క్యాన్సర్ గడ్డ మీరు కాదా? ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయి వచ్చింది మీరు కాదా అని నిలదీశారు. మేనిఫెస్టోను చెత్తబుట్టతో చేసిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, అతను ఎంత ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు అంటే, నిన్ననే టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగారు. ఒక సెల్ఫీ బాబ్లా తయారయ్యారు. సెల్ఫీ దిగి సెల్ఫ్ గోల్ వేసుకున్న పరిస్థితి మనం చూసాం. అందులో భాగంగా ఆ సెల్ఫీని చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. నిజంగా అతనికి చిత్తశుద్ధి ఉంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్లీట్ చేసిన టిడ్కో ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగొచ్చు కదా. అతను ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ చేయలేదు. జగనన్న కంప్లీట్ చేసిన ఇళ్ళ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగడం ఏంటి? ప్రజలు నవ్వుకోరా? తెలుగుదేశం హయాంలో ఈ టిడ్కో ఇల్లు 50% కూడా పూర్తి కాలేదు. 3,13,000 ఇల్లు కట్టిస్తానని ప్రజలకు చెప్పి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఒక్కొక్క ఇంటి దగ్గర ₹1,00,000 దోచుకున్నాయి. కానీ కంప్లీట్ చేయకుండా వాళ్ళు దిగిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మా ప్రభుత్వ హయాంలో 50,000 ఇల్లు పూర్తి చేసి ఇవ్వడమే కాకుండా ఇంకో 2 నెలల్లో ఇంకో 40,000 ఇల్లు ప్రజలకు జగనన్న ఇవ్వబోతూ ఉన్నాడు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 10వ తేదీన మైలవరం సబ్స్టేషన్ వద్ద నిర్వహించే ధర్నాలో మండలాల వారీగా పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొనాలని మాజీ మంత్రి దేవినేని ఉమా పిలుపునిచ్చారు. మద్యం అమ్మకాలతో ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి అక్రమంగా దోచుకున్న కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాలని అన్నారు. మైలవరంలో టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన మైలవరం సబ్స్టేషన్ వద్ద నిర్వహించే ధర్నాలో మండలాల వారీగా పార్టీ శ్రేణులు ప్రజలు పాల్గొనాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. 4 ఏళ్లలో మద్యం అమ్మకాలపై 41,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లాయని ఆరోపించారు. బాబాయి హత్య కేసులో ముద్దాయిలను పట్టుకోవడం చేతకాని నీకు అధికారం కావాలా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటి వరకు బటన్లు మీరు నొక్కారు, ఇంకా ఆఖరి బటన్ ఎన్నికల్లో ఈవీఎంపై ప్రజలు నొక్కుతారని తెలియజేశారు. 151 సీట్లలో అటు 1 ఇటు 1 పోయి 5 సీట్లే ఉంటాయని, ఆ 5 సీట్లలో పులివెందుల ఉండదని ఎద్దేవా చేశారు. వైనాట్ కుప్పం కాదు, వైనాట్ పులివెందుల అని ఆక్షేపించారు. టీడీపీపై బురద జల్లుడు, అవినీతి ఆరోపణలు చేయడం, నాయకులను జైళ్లలో పెట్టడం తప్ప ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన వైసీపీ నాయకులకు లేదని, అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎన్నిసార్లు రాజీనామా డ్రామాలు ఆడతావని నిలదీశారు. రాజధాని విషయంలో మీ రాజీనామా ఏమైంది? మీ బంధువులు మైనింగ్ లేదా అని ప్రశ్నించారు. పోసాని కోటేశ్వరరావు ఎవరు? మైలవరం ఇన్ఛార్జి నారాయణ ఎవరని అన్నారు. మీ రాజీనామాల డ్రామాలు ఆపి అక్రమ మైనింగ్పై దోచుకున్న లెక్కలు బయటపెట్టాలన్నారు. ఇప్పటి వరకు మీరు అక్రమంగా దోచుకున్న కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాలని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ మైనింగ్ దోషులను పట్టుకోవాలని కోరారు. ఇక్కడ పంచిపోతాలు దోచేస్తున్నారు వైసీపీ నాయకులు. గాలి, నీరు, మట్టి, భూమి ఏది
వదిలే పనే లేదు. మళ్ళీ మీరు స్టిక్కర్లు వేసుకుంటాం, మీ మొఖాలకి వేసుకోండి స్టిక్కర్. ప్రజలు ఎలా కాదు, మీ మొఖాలకి వేసుకోండి. బెయిల్ మీద ఉన్న ఆయన మాకు నమ్మకమా? బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని పట్టుకోవడం చేతకాల, నీకు మళ్ళీ అధికారం కావాలి. ఈయనకి జనం లేరంట, పేపర్ లేదంట, ఛానల్ లేదంట, అవినీతి కేసులు లేవంట, అమాయకుడంట, డబ్బులు లేవంట. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా తయారైందని, లక్షల కోట్ల ప్రజాధనం వివిధ రూపాల్లో ఈ వైసీపీ నాయకులు దోపిడీ చేశారని, వీళ్ళందరికీ బాస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అంటూ బాధపడుతున్నారని, ఈ జగన్ పేడ ఎప్పుడు వదులుతుందా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపివేస్తారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. డీపీటీ ద్వారా బటన్ నొక్కి డైరెక్ట్గా ప్రజలకి ఇచ్చినది 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. డీపీటీ అండ్ నాన్ డీపీటీ. నిన్ననే వాళ్ళ సాక్షి పేపర్లో క్లియర్గా ఫ్రంట్ పేజీలో ప్రకటించుకోవటం జరిగింది. బటన్ నొక్కి ప్రజలకి డబ్బులు వేయటం తప్పితే మిగతా ఇంకే పనులు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. కొన్ని ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారు, పింఛన్లు ఇచ్చారని అనుకుంటే దానికి ఇంకో 3 లక్షలు, 6 లక్షల కోట్ల రూపాయలు మీరు ఈ 3.5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే, మరి మీరు తెచ్చిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 3.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును, మొత్తం 13.5 లక్షల కోట్ల రూపాయల నుంచి మీరు ఖర్చు పెట్టిన 6 లక్షల కోట్ల రూపాయలు తీసివేస్తే మిగతా 7 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి? జగనన్నే మా భవిష్యత్, విష్ణు అన్నకే మా మద్దతు కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలోనూ పర్యటించి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గెలుపుకు కృషి చేయనున్నట్లు వైసీపీ నేత పత్తి శ్రీనివాస్ తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఆంధ్రప్రభ కాలనీ జనసదనంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా బ్రోచర్ను ఆవిష్కరించి నిర్వాహకులు కార్యక్రమం వివరాలను మీడియాకు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చేస్తూ సంక్షేమ పథకాలతో అందరి మన్ననలు పొందుతున్న సంగతి తెలిసిందే అన్నారు. ఈ క్రమంలో జగనన్నే మా భవిష్యత్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న దానిలో భాగంగా జగనన్నే మా భవిష్యత్, విష్ణు అన్నకే మా మద్దతు అనే కార్యక్రమం పేరిట సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలోనూ పర్యటించి వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసి విష్ణు గెలుపుకు కృషి చేస్తామని వెల్లడించారు. శనివారంలో గవర్నమెంట్ ఇచ్చే నవరత్న పథకాలు జనాలకి ఎలా అందుతున్నాయో అవి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ, పాజిటివ్స్ నెగిటివ్స్ని తీసుకుంటూ, వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుంటూ, మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని గట్టి ఆకాంక్షతో మా విష్ణన్నయ్య చెప్పిన దాని ప్రకారంగా మా ఈ డివిజన్, మా స్నేహితులు, మా కార్యకర్తలు, మా మిత్రులతో సహా రేపటి నుండి 32వ డివిజన్ అయోధ్యనగర్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ డివిజన్లో వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ మంచి చెడు, గవర్నమెంట్ మీద ఏమైనా అగేనెస్ట్ ఉంటే అది పాజిటివ్ చేసుకుంటూ జనాల్లోకి వెళ్తూ మళ్ళీ మల్లాది విష్ణు గారిని ఒక ఉన్నతమైన స్థానంతో అత్యంత మెజారిటీతో గెలిపించాల్సిందిగా కష్టపడటానికి మా ఈ కార్యక్రమం. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు జనాల్లో ఉండే విష్ణు గారు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడు ఉండే అలాంటి నాయకుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ, నిరంతరం సాధనతో లలిత కళా ప్రదర్శనలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విశ్రాంత తెలుగు అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు అన్నారు. జిఎంఎస్ నాట్య వేద అకాడమీ ఆఫ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో చిన్నారుల కూచిపూడి నాట్య సంప్రదాయంలో ప్రదర్శించిన అంశాలు నేత్రపర్వంగా సాగాయి. జేఎంఎస్ నాట్యవేద అకాడమీ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో చిన్నారుల కూచిపూడి నాట్య సంప్రదాయంలో ప్రదర్శించిన అంశాలు నేత్ర పర్వంగా సాగాయి. జగం మనీషా చక్రవర్తి, శిరీష చక్రవర్తి నృత్య దర్శకత్వంలో పూర్వరంగంతో ప్రారంభించి నర్తన గణపతి, శివాష్టకం, బ్రహ్మాంజలి, వినాయక కౌతం, దశావతారాలు, మండుక శబ్దం, పంతములాడిదమా, సువి సువి,
సందెకాడ పుట్టినట్లు ఛాయల పంట అంశాలను ప్రదర్శించారు. కార్యక్రమాలను ప్రారంభించిన విశ్రాంత తెలుగు అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ సంగీత నృత్యాలతోనే ఇహపరాలు సాధ్యమన్నారు. నిరంతరం సాధనతో లలిత కళా ప్రదర్శనలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. గోళనారాయణరావు మాట్లాడుతూ జంగం సోదరీమణులు పంచ కావ్యాలకు నృత్య దర్శకత్వం వహించారన్నారు. విశ్రాంత అధ్యాపకుడు వెన్న వల్లభరావు ప్రతి నెల నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. జేఎంఎస్ యోగ భారతి నిర్వాహకులు జంగం విజయ్ కుమార్, శ్రీనివాస చక్రవర్తి నిర్వహించారు. గత 25 సంవత్సరాలుగా మేము అక్కడ జరుపుతూ ఉన్నాము. సో ఇక్కడ ఇలా జరుగుతుంది అన్న విషయం తెలిసి ఇక్కడ చూసి వెళ్ళాలి, ఎలా ఉంది అని వీళ్ళు ఈ కార్యక్రమం జరిపే వారిని కలవాలని ఈ సంస్థ వారిని ఇక్కడికి వచ్చాను. ఇది చాలా సంతోషకరమైన విషయంగా, చాలా ఆనందదాయకంగా ఉంది నా మనసుకి. ఇలా ఇక్కడ విజయవాడ నగరంలో ఇక్కడ వీరు ఈ నాట్యవేదం గురించి ప్రతి నెల ఇలా జరపడం అనేది ఉన్న ప్రతిభని మేము ఇలా కనబరచడానికి ఇలా ప్రతి నెల నెల నాట్యవేదం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గుమ్మా సాంబశివరావు గారు, గోళనారాయణరావు గారు, వెన్నా వల్లభరావు గారు ఇలా అతిథులుగా విచ్చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీన్నే చాలా ప్రోత్సహిస్తూ పిల్లల్ని ప్రోత్సహిస్తూ బాగా నాట్యవేదాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకురావాలి. సాహితీ కళారంగాల వేదిక విజయవాడని హనుమంతరాయ గ్రంథాలయం అధ్యక్షుడు డోగిపర్తి శంకర్రావు అన్నారు. 30 లక్షలతో ఆడిటోరియాన్ని ఆధునీకరించామని, కళాకారులకు కళా సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, గ్రంథాలయానికి కళావేదికకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. గాంధీనగర్లో ఆధునీకరించిన వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ కళావేదికను నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హనుమంతరాయ గ్రంథాలయం అధ్యక్షుడు డోగిపర్తి శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం శంకర్రావు మాట్లాడుతూ హనుమంతరాయ గ్రంథాలయాన్ని ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 30 లక్షల రూపాయలతో ఆడిటోరియాన్ని ఆధునీకరించామని, కళాకారులకు కళా సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, గ్రంథాలయానికి కళావేదికకు పూర్వవైభవం తీసుకువస్తామన్నారు. కళావేదికను ఆచార్య ఎస్వి సత్యనారాయణ ప్రారంభించారు. సత్యనారాయణ మాట్లాడుతూ విలువలతో కూడిన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రంథాలయ ఆధునిక భవనాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రావి శారద ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ గ్రంథాలయం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పరిశోధకులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ఆచార్య ఎస్వి సత్యనారాయణ, డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య, వంశీ రామరాజు, డాక్టర్ కె ధర్మారావు, నల్లూరి వెంకటేశ్వర్లు, రంగస్థల నటుడు సంజీవి పాల్గొన్నారు. అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. గ్రంథాలయం అంటే ఒక చిన్న విషయం మీకు గుర్తు చేస్తున్నాను. ఆతూరి నాగభూషణం గారు, అయ్యంకి వెంకటరమణయ్య గారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ముగ్గురు త్రిమూర్తులు మన ఆంధ్రదేశంలో గ్రంథాలయ ఉద్యమానికి త్రిమూర్తులైనటువంటి వారిలో ఆతూరి నాగభూషణం గారి కుమార్తె. యావత్ ఆంధ్రదేశంలో నాగభూషణం గారి లైబ్రరీ వారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు ఏర్పాటు చేసినటువంటి గాడిచర్ల హరిసర్వోత్తమ భవన్ ఈనాడు ఎదురుగా, అంటే గాడిచర్ల హరిసర్వోత్తమ భవన్కి ఎదురుగా ఈనాడు ఉన్నది. అది ఎంత సుందరంగా ఉంటుందో మీరు చూడలేదు అని మీ మనస్సులో అనుకుంటే